Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. పబ్లిక్స్ ఎగ్జామ్స్ రాయబోతున్న 10th క్లాస్ విద్యార్థుల కోసం టార్గెట్ 100 అనే ఒక రివిజన్ సిరీస్ స్టార్ట్ చేసి అందులో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 1 మార్క్ క్వశ్చన్స్ ని 2 మార్క్ క్వశ్చన్స్ ని 4 మార్క్ క్వశ్చన్స్ ని అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే ప్రీవియస్ వీడియోలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 8 మార్క్ క్వశ్చన్స్ ని కూడా ఒక సిరీస్ లో స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మనం ఫస్ట్ చాప్టర్ అయిన రియల్ నెంబర్స్ లోని కంపల్సరీ క్వశ్చన్ ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. అలాగే నేను ప్రీవియస్లో మనకి గ్రాఫికల్ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది నేను ఒక వీడియో ద్వారా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసినట్లయితే మీరు ఖచ్చితంగా మరో 8 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారనమాట. చాలా సింపుల్గా మనం ఈ గ్రాఫ్ని డ్రా చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఈ 4th సెక్షన్లో లాస్ట్ క్వశ్చన్ రెండు కూడా మనకి గ్రాఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అవి కూడా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ నుంచి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మనం గ్రాఫికల్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సిందే. కాబట్టి ఆ వీడియోని కూడా చూడడానికి ప్రయత్నించండి. దాని యొక్క లింక్ని పైన కార్డ్స్లో వదిలేస్తాను. ఈరోజు మనం కోఆర్డినేట్ జామెట్రీలోని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 8 మార్క్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఈ కోఆర్డినేట్ జామెట్రీలో మనకి ఒక 3 ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. ఆ 3 ఫార్ములాస్ని బేస్ చేసుకుని ఏ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అది ఒకటి డిస్టెన్స్ ఫార్ములా, నెక్స్ట్ సెక్షన్ ఫార్ములా అండ్ మిడ్ పాయింట్ ఫార్ములా. మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో సెక్షన్ ఫార్ములాని బేస్ చేసుకుని 8 మార్క్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అనమాట. ఫస్ట్ క్వశ్చన్, find the coordinates of the point of trisection of the line segment joining the points a2, -2 and b -7, 4. మనం ఈ పాయింట్స్ ప్లేస్ లో ఏ పాయింట్స్ ఇచ్చినా సరే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలిగేలా మనం ప్రాక్టీస్ చేయాలి అన్నమాట. ఓకే, ఇది సెక్షన్ ఫార్ములాను ఉపయోగించి చేస్తాం. ఈ పేరులోనే ఉంది కదా ట్రైసెక్షన్, కాబట్టి సెక్షన్ ఫార్ములా ఉపయోగించాలి. ఓకే, ఇక్కడ ఏంటనమాట, ఏపీ అనే 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుంది కదా. ఇక్కడ ట్రైసెక్షన్ అంటే ఈ లైన్ సెగ్మెంట్ ని 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసే పాయింట్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 3 ఈక్వల్ పార్ట్స్ అవ్వాలంటే మనకి 2 పాయింట్స్ ఉండాలి మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ వాటిని పి క్యూ అనుకున్నాం అనుకోండి. ఆ పి యొక్క క్యూ యొక్క కోఆర్డినేట్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ పి అనేది ఇక్కడ ఏంటి, ఇవి 3 కూడా ఈక్వల్ పార్ట్స్. మనం ఏపీని ఎట్లా డివైడ్ చేస్తుంటే ఈ పీకి లెఫ్ట్ సైడ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 1 పార్ట్ ఉంది. అలాగే రైట్ సైడ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 2 పార్ట్స్ ఉన్నాయి. అంటే ఈ పి అనే పాయింట్ ఏపీని 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అలాగే క్యూ అనే పాయింట్ దీనికి లెఫ్ట్ సైడ్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 2 అంటే 2. అలాగే రైట్ సైడ్ 1 అంటే 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే మనం ఏపీని 1:2 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ ని, అలాగే క్యూ 2:1 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ ని మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాసినట్లు అవుతుంది అనమాట. ఓకే, we know that trisectional points means the points which divides the line segment in the ratio 1:2 and 2:1. ఇక్కడ ఈ మ్యాటర్ మీరు రాయగలిగితే రాయండి, రాయకపోయినా నో ప్రాబ్లం, డైరెక్ట్ గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ ట్రైసెక్షనల్ పాయింట్స్ 2 ఉంటాయని మనకు తెలుసు. వాటిని సమ్ పి క్యూ అనుకుందాం. లెట్ ద రిక్వైర్డ్ పాయింట్ బి, లెట్ ద రిక్వైర్డ్ పాయింట్స్ బి పి కామా క్యూ అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ రెండింటి యొక్క కోఆర్డినేట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ కేసు
కేస్ 1లో మనం ఏం చేస్తాం, రేషియోని 1:2గా తీసుకుంటాం. అంటే m1:m2తో రిప్రజెంట్ చేస్తాం కదా రేషియోని. ఎంత అంటే 1:2గా తీసుకున్నాం. ఇప్పుడు మనకి సెక్షన్ ఫార్ములా ఏంటి, px, y ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటివి, ఇది x1 y1 x2 y2 అనుకున్నట్లయితే, అలాగే m1 ఏమో 1 m2 2 రీప్లేస్ చేసాం అనుకోండి. m1 అంటే 1 ఇంటూ ఇక్కడ x2 ఎంత -7 ప్లస్ m2 అంటే 2 ఇంటూ x1 2 బై m1 ప్లస్ m2 అంటే 1 ప్లస్ 2. నెక్స్ట్ m1 అంటే 1 ఇంటూ ఇక్కడ y2 ఎంత 4 కదా 4 ప్లస్ m2 అంటే 2 ఇంటూ y1 అంటే -2 బై m1 ప్లస్ m2 అంటే 1 ప్లస్ 2 అన్నమాట. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 7 1s are 7 మైనస్ ఉంది కదా -7 ప్లస్ 2 2s are 4 బై 1 ప్లస్ 2 ఏమవుతుంది 3 అవుతుంది. అలాగే 4 1s are 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4 బై 3 అవుతుంది. దిస్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. 7 నుంచి 4 మైనస్ చేస్తే 3, కానీ లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది -3/3 4 నుంచి 4 మైనస్ చేస్తే 0/3 అన్నమాట. ఇక్కడ 3లో 3 టేబుల్ 1 టైం పోతుంది కదా, కాబట్టి 1 టైం కట్ చేస్తే మనకి ఏముంటుంది -1. అలాగే 0/ఎనీథింగ్ ఈజ్ 0 అంటే ఇది p యొక్క కోఆర్డినేట్స్ ఏంటన్నమాట -1, 0 అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం క్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఇక్కడ రేషియోని ఎంతగా తీసుకోవాలి 2:1 గా తీసుకోవాలి. m1:m2 ఈక్వల్ టు 2:1. ఇప్పుడు మనం క్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. qx, y ఈక్వల్ టు ఇక్కడ మళ్ళీ ఫార్ములా రెండోసారి రాయాల్సిన అవసరం లేదు, ప్రాబ్లంలో ఒకసారి రాస్తే సరిపోతుంది. ఇప్పుడు m1 ఇక్కడ m1 అంటే ఎంత 2 కదా 2 ఇంటూ x2 అంటే -7 ప్లస్ ఇక్కడ m2 అంటే 1 ఇంటూ 2 బై 2 ప్లస్ 1. నెక్స్ట్ 2 ఇంటూ ఇక్కడ y2 అంటే 4 కదా ప్లస్ 1 ఇంటూ y1 అంటే -2 బై 2 ప్లస్ 1. సింప్లిఫై చేసినట్లయితే 2 7s are 14 మైనస్ ఉంది కాబట్టి -14 ప్లస్ 2 1s are 2 బై 2 ప్లస్ 1 3 అవుతుంది. 2 4s are 8 మైనస్ 2 1s are 2 బై 3 అవుతుంది. దిస్ ఈక్వల్ ఒకటి ప్లస్ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, -12 వస్తుంది బై 3 8 నుంచి 2 మైనస్ చేస్తే 6/3. 3 టేబుల్ 12లో 4 టైమ్స్ 3 టేబుల్ 6లో 2 టైమ్స్ అంటే -4, 2 అన్నమాట. ఇది q యొక్క కోఆర్డినేట్స్ అన్నమాట. దేర్ఫోర్ ద ట్రైసెక్షనల్ పాయింట్స్ ఆర్ ఫస్ట్ పాయింట్ ఏంటి p ఎంత వచ్చింది మనకి -1, 0 అండ్ q సెకండ్ పాయింట్ -4, 2 అన్నమాట. కాబట్టి ఇది ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ పాయింట్స్ ప్లేస్ లో డిఫరెంట్ పాయింట్స్ తీసుకుని మీరు ఓన్ గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ the line segment joining a 1, -5 and b -4, 5 is divided by the x-axis. Also find the coordinates of the point of division. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం అన్నమాట. అంటే ఈ రెండింటిని జాయిన్ చేయగా ఫామ్ అయ్యే లైన్ సెగ్మెంట్ ని ఎక్స్ యాక్సెస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటున్నారు అనమాట. ఓకే, ఆ రేషియో తెలియదు కాబట్టి మనకి m1:m2 రేషియో ఇచ్చినప్పుడు ఎలా ఉపయోగించాలో ఫార్ములా సెక్షన్ ఫార్ములా ఉంది కదా, కాబట్టి m1:m2 అనుకుందాం. లెట్ ద రిక్వైర్డ్ రేషియో బి m1:m1. లెట్ ఇక్కడ x యాక్సిస్ డివైడ్స్ లైన్ సెగ్మెంట్ ఏంటి AB ఇన్ ద రేషియో m1:m2.
అండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంటే అది ఎక్స్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ ఉంది కదా, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, అది కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. బి సమ్ పి ఎక్స్ కామా వై అనుకుంటాం, కానీ ఇక్కడ మనకి ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ మీద ఏ పాయింట్ అయినా సరే వై కోఆర్డినేట్ 0 ఉంటుంది కదా, కాబట్టి వై కోఆర్డినేట్ 0గా తీసేసుకోవచ్చు, అంటే ఎక్స్ కామా 0 అన్నమాట. అదే ఇక్కడ మనకి వై యాక్సిస్ ఇచ్చారనుకోండి, వై యాక్సిస్ మీద మనకి ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉంటుంది కాబట్టి పాయింట్ ఏం తీసుకుంటాం, పి 0 కామా వై అని తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, మనకి సెక్షన్ ఫార్ములా ఏంటి, పి ఎక్స్ కామా వై ఈక్వల్ టు m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 కమా m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఓకే, ఇప్పుడు పి ఎక్స్ కామా వైనే మనం పి ఎక్స్ కామా 0 అంటే ఎక్స్ కామా 0 ఈక్వల్ టు, ఇప్పుడు వాల్యూస్ రాయండి. m1 మనం తెలియదు కదా, m1 ఇంటూ x2 అంటే ఏమవుతుంది -4 ప్లస్ m2 ఇంటూ x1 అంటే 1 బై m1 ప్లస్ m2 కామా m1 y2 అంటే ఎంత 5 కదా, 5 ప్లస్ m2 ఇంటూ ఇక్కడ y1 అంటే -5 బై m1 ప్లస్ m2. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే x కామా 0 ఈక్వల్ టు m1 ఇంటూ -4 అంటే -4m1 ప్లస్ m2 ఇంటూ 1 అంటే m2 అవుతుంది బై m1 ప్లస్ m2. నెక్స్ట్ 5 ఇంటూ m1 అంటే 5m1 ప్లస్ ఇంటూ మైనస్ -5m2 బై m1 ప్లస్ m2. ఇక్కడ మనకి y కోఆర్డినేట్ 0 అంటే దీని నుంచి మనకి అంటే ఇక్కడ రెండు పాయింట్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు అందులో x కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటాయి, y కోఆర్డినేట్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఇందులో x కోఆర్డినేట్ ఏంటి, x కదా, అంటే x దేనికి సమానం అవుతుంది, -4m1 ప్లస్ m2 బై m1 ప్లస్ m2 కి ఈక్వల్ అవుతుంది. అండ్ ఇక్కడ 0 దేనికి ఈక్వల్ అవుతుంది, 5m1 మైనస్ 5m2 బై m1 ప్లస్ m2 అవుతుంది అనమాట. ఓకే, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకు కావాల్సిన రేషియో వస్తుంది. ఇక్కడ m1 ప్లస్ m2 అనేది డివైడ్ చేస్తుంది, మనకి LHS లో ట్రాన్స్పోజ్ చేసినప్పుడు 0 ని మల్టిప్లై చేస్తుంది, అంటే దట్ ఎంప్లాయ్ 0 ఇంటూ m1 ప్లస్ m2 అవుతుంది. RHS లో ఏముంటుంది, 5m1 మైనస్ 5m2 ఉంటుంది అనమాట. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 కదా, కాబట్టి మనకి 0 ఈక్వల్ టు 5m1 మైనస్ 5m2. ఇందులో మనం m1 టర్మ్ ని మనం LHS లో ట్రాన్స్పోజ్ చేస్తే 5m1 ఏమవుతుంది, -5m1 అవుతుంది, ఈక్వల్ టు -5m2 RHS లో ఉంటుంది. ఇక్కడ మైనస్ ఉన్నాయి కాబట్టి మనం మైనస్ తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేసినట్లయితే ప్లస్ అయిపోతే కదంటే 5m1 ఈక్వల్ టు 5m2 అవుతుంది. ఈ 5 నేమో RHS లోకి, m2 నేమో LHS లోకి ట్రాన్స్పోజ్ చేస్తే ఇవి మల్టిప్లై చేస్తున్నాయి కాబట్టి ట్రాన్స్పోజ్ చేసినప్పుడు డివైడ్ చేస్తాయి, అంటే ఇక్కడ m1 ఉంది, ఈ m2 ని LHS లో ట్రాన్స్పోజ్ చేస్తే బై m2 అవుతుంది. అలాగే ఇక్కడ 5 ఉంది, 5 ని RHS లో ట్రాన్స్పోజ్ చేస్తే బై 5 అవుతుంది, అంటే 5 టేబుల్ 5 లో 1 టైం అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, m1 బై m2 ఈక్వల్ టు 1 బై 1 వచ్చింది. దట్ ఇంప్లైజ్ m1 ఈస్ టు m2 ఈక్వల్ టు 1:1. అంటే ఇక్కడ ఏపీ అనే లైన్ సెగ్మెంట్ ని x యాక్సిస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందన్నమాట, 1:1 రేషియోలో డివైడ్ చేస్తుంది, అంటే మధ్యలో ఉంది అని. ఇంకా ఏమన్నారు, మనకి ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే మనం ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ p x, 0 అనుకున్నాం, అంటే x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ x వాల్యూ దీనికి సమానమైంది కదా, దేర్ఫోర్ దట్ ఇంప్లైజ్ x ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఇక్కడ యాక్చువల్ గా -4m1 ప్లస్ m2 బై m1 ప్లస్ m2 అని వచ్చింది కదా. ఈ m1 m2 ని 1 తో రీప్లేస్ చేసినట్లయితే -4 ఇంటూ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1,
దిస్ ఈక్వల్ టు -4 ప్లస్ 1/2 అవుతుంది. ఒకటి మైనస్ ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి -3/2 వస్తుంది అనమాట. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అనమాట -3/2. దేర్ఫోర్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది అనమాట P x, 0 అనుకున్నా కాబట్టి x ప్లేస్ లో -3/2 రాస్తాం అనుకోండి P -3/2, 0 అవుతుంది. దేర్ఫోర్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ is P -3/2, 0. అదే ఇంతకు ముందు చెప్పినట్టు ఇక్కడ y యాక్సిస్ అని ఇస్తే ఏం చేసేవాళ్ళం అనమాట P0, y అనుకునేవాళ్ళం. అప్పుడు మనకి ఫస్ట్ x ని 0కి ఈక్వల్ చేస్తే రేషియో వస్తుంది. తర్వాత y ప్లేస్ లో ఆ రేషియోని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, వాటిని మీరు ఓన్ గా ప్రయత్నించండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద rhombus if its vertices are -4, -7, -1, 2, 8, 5 and 5, -4 taken in order. అంటే ఈ పాయింట్స్ ని ఒక ఆర్డర్ లో తీసుకుని జాయిన్ చేసుకుంటూ వెళ్తే మనకి ఒక రాంబస్ ఫామ్ అవుతుంది అనమాట. దాని యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లోనే మనం రాంబస్ యొక్క ప్రాపర్టీస్ నేర్చుకుంటాం. రాంబస్ అనేది ఒక పారలోగ్రామ్, అందులో మనకి ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాయింట్స్ మనం ఏబిసిడి అనుకున్నట్లయితే లెట్ ఏ ఫస్ట్ పాయింట్ ఏంటి -4, -7, B -1, 2, C 8, 5 and D 5, -4. ఇది ABCD అనుకుందాం రాంబస్. మనకి దీని ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి 8th క్లాస్ లోనే ఒక ఫార్ములా నేర్చుకుంటాం. ఒకవేళ మనకి రాంబస్ యొక్క డయాగోనల్స్ D1, D2 అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది D1, ఇది D2 అనుకున్నట్లయితే లెంత్ ఆఫ్ ద డయాగోనల్ అన్నమాట. మనకి ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా ఏమవుతుందంటే హాఫ్ D1, D2 అవుతుంది. అంటే ఇక్కడ మనకి D1 అంటే ఏంటి AC, అలాగే D2 అంటే ఏంటి BD. డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి ఆ లైన్ సెగ్మెంట్స్ యొక్క లెంగ్త్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఏసీని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీ ఈక్వల్ టు యాక్చువల్గా డిస్టెన్స్ ఫార్ములా ఏంటి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1. మనం ఏం తీసుకున్నాం ఏని సిని తీసుకున్నాం అంటే 8 మైనస్ ఇక్కడ x1 అంటే -4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 5 -7 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా +4 హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ ఇంటూ మైనస్ +7 హోల్ స్క్వేర్. ఓకే, ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాం కదా 8 + 4 12 అవుతుంది స్క్వేర్. ఇక్కడ కూడా మనకి 12 అవుతుంది స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 12 12s are 144 ప్లస్ 12 12s are 144. ఓకే, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ని మనం యాడ్ చేస్తే 288 వస్తుంది. అలా కాకుండా ఇలా రాస్తున్నాను 2 × 144. ఇక్కడ 144 ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి 2 × 144 అని రాయొచ్చు కదా. ఎందుకంటే మనకి 144 కి స్క్వేర్ రూట్ ఉంది కదా ఎంత 12 12s are 144. కాబట్టి 144 ని బయటికి తీసుకొస్తే ఏమవుతుంది 12 అవుతుంది అన్నమాట. ఇంకా రూట్ లో 2 ఉంటుంది. ఇన్ని యూనిట్స్ అన్నమాట. ఇక్కడ మనకి ఏసీ యొక్క లైన్ సెగ్మెంట్ యొక్క లెంత్. నెక్స్ట్ ఇప్పుడు మనం బీడీని ఫైండ్ అవుట్ చేద్దాం. బీడీ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా కాబట్టి మళ్ళీ ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు. అంటే మనం ఈ రెండు పాయింట్స్ తీసుకుంటాం. x2 - x1 అంటే 5 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే -4 - 2. ఓకే, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే -6 స్క్వేర్ అవుతుంది అన్నమాట. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ కూడా 6 స్క్వేర్ ప్లస్ -6 స్క్వేర్ అని రాసిస్తే 6 6 ఆర్ ఎంత అవుతుంది 36 అవుతుంది. -6 ని స్క్వేర్ చేసినా కూడా 36 వస్తుంది. ఇక్కడ 36 ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కదా 2 × 36 అని రాయొచ్చు. 36 కి స్క్వేర్ రూట్ తెలుసు కదా 6. కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది 6 √2 యూనిట్స్ అవుతుంది అన్నమాట.
ఓకే, ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ రాంబస్ ఏబిసిడి ఫైండ్ అవుట్ చేయాలి కదా. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ రాంబస్ ఏబిసిడి ఈక్వల్ టు హాఫ్ ఇంటూ d1 d2. దిస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, ఇక్కడ d1 అంటే ఏసీ కదా, అలాగే d2 అంటే బీడి. వాటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే హాఫ్ ఇంటూ, ఇక్కడ మనకి ఏసీ వాల్యూ ఎంత వచ్చింది, 12√2 వచ్చింది. 12√2 ఇంటూ బీడి వాల్యూ ఎంత వచ్చింది, 6√2 వచ్చింది. ఓకే, 2 టేబుల్ 12 లో 6 టైమ్స్ పోతుంది. 6 6 ఎంత అవుతుంది, 36 ఇంటూ √2 ఇంటూ √2 2 అవుతుంది. 36 ఇంటూ 2 ఎంత అవుతుంది, 72 అవుతుంది కదా. 72 స్క్వేర్ యూనిట్స్ అన్నమాట. ఇక్కడ ఇచ్చిన రాంబస్ యొక్క ఏరియా ఎంతంటే 72 స్క్వేర్ యూనిట్. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ద రాంబస్ ఈక్వల్ టు 72 స్క్వేర్ యూనిట్స్ అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇఫ్ ద పాయింట్స్ A 6,1, B 8,2, C 9,4 and D P,3 are vertices of a parallelogram taken in order. Find the value of P. అంటే ఇక్కడ ఇచ్చిన 4 పాయింట్స్ ఒక పారలోగ్రామ్ యొక్క వెర్టిసిస్ అయినట్లయితే ఆ 4th పాయింట్ లో ఉన్న వేరియబుల్ P వాల్యూ ఎంత అని అడుగుతున్నారు అన్నమాట. మనం పారలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ ప్రీవియస్ క్లాసెస్ లో చాలా సార్లు డిస్కస్ చేసాం అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనేది పారలోగ్రామ్ అని ఇచ్చారు కదా. ఇందులో మనకి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఉంటాయి. ఇవన్నీ నేర్చుకున్నాం. ఇక్కడ అలాగే మనం ఏ పారలోగ్రామ్ తీసుకున్నా సరే, అఫ్ కోర్స్ ఇక్కడ రాంబస్ ఒక పారలోగ్రామే, స్క్వేర్ ఒక పారలోగ్రామే, అలాగే రెక్టాంగిల్ కూడా పారలోగ్రామే. ఆ మూడు కూడా మనకి పారలోగ్రామ్ నుంచి వస్తాయి కాబట్టి అవి ఆల్వేస్ పారలోగ్రామ్స్ అవుతాయి. ఓకే, ఏ పారలోగ్రామ్ తీసుకున్నా సరే అందులో డయాగోనల్స్ బైసెక్ట్ చేసుకుంటాయి. అంటే దాని అర్థం ఏంటన్నమాట, డయాగోనల్ అంటే ఆపోజిట్ వెర్టెక్స్ ని జాయిన్ చేయగా వచ్చే వాటిని డయాగోనల్స్ అంటాం కదా. ఏసీ అనేది ఒక డయాగోనల్, అలాగే బీడీ అనేది ఒక డయాగోనల్. ఈ రెండు బైసెక్ట్ చేసుకుంటాయి, అంటే రెండు ఒకదాన్ని ఒకటి రెండు సమభాగాలుగా డివైడ్ చేసుకుంటాయి. దాని అర్థం ఏంటన్నమాట, ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ ఒకే పాయింట్ అవుతుంది అనమాట. అంటే ఏసీ అండ్ బీడీ యొక్క మిడ్ పాయింట్లు ఈక్వల్ అవుతాయి అన్నమాట. అదే రాస్తాం. వీ నో దట్ in a parallelogram diagonals bisect each other. దీని అర్థం ఏంటి, వాటి యొక్క మిడ్ పాయింట్స్ ఈక్వల్ అవుతాయి. అంటే దట్ ఇంప్లైజ్ మిడ్ పాయింట్ ఆఫ్ AC equal to midpoint of BD అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం ఏసీకి బీడీకి మిడ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసి ఈక్వల్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ అసలు మిడ్ పాయింట్ ఫామ్ లో రాద్దాం. మిడ్ పాయింట్ ఫామ్ లో ఏంటి మనకి, x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 అన్నమాట. ఇది మిడ్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా. ఫస్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు, ఏసీ పాయింట్స్ తీసుకోండి, ఏ అండ్ సి. x1 ప్లస్ x2 అంటే 6 ప్లస్ 9 బై 2, y1 ప్లస్ y2 1 ప్లస్ 4 బై 2. ఓకే, దిస్ ఈక్వల్ టు 6 ప్లస్ 9 ఎంత అవుతుంది, 15 బై 2, 1 ప్లస్ 4 5 బై 2 అవుతున్నాను. ఎంతకు మించి మేము సింప్లిఫై చేయలేం కదా. అలాగే బీడీ యొక్క మిడ్ పాయింట్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ ఈక్వల్ టు, ఇప్పుడు బీడీ పాయింట్స్ తీసుకున్నట్లయితే x1 అంటే 8 ప్లస్ p, 8 ప్లస్ p బై 2, 2 ప్లస్ 3 బై 2. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేయలేం. 8 ప్లస్ p బై 2, 2 ప్లస్ 3 ఏమవుతుంది, 5 బై 2 అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏసీ యొక్క మిడ్ పాయింట్ ని బీడీ యొక్క మిడ్ పాయింట్ ని ఫైండ్ అవుట్ చేసాం.
కానీ యాక్చువల్గా అవి రెండు ఈక్వల్ అని చెప్పుకున్నాం కదా, ఎందుకంటే ఏబిసిడి అనేది ప్యారలలోగ్రామ్ కాబట్టి. బట్ ఇక్కడ ఏసీ యొక్క మిడ్ పాయింట్ ఎంత 15/2, 5/2 ఈక్వల్ టు ఇక్కడ బీడీ యొక్క మిడ్ పాయింట్ 8 + p/2, 5/2. ఇలా రెండు పాయింట్స్ ఈక్వల్ అయినప్పుడు అందులో x కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటాయి, y కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆల్రెడీ y కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి x కోఆర్డినేట్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి. అంటే 15/2 ఈక్వల్ టు దేనికి సమానం అవుతుంది 8 + p/2 అవుతుంది అన్నమాట. రెండిట్లోనే డినామినేటర్ లో సేమ్ నెంబర్ ఉంది కాబట్టి కట్ చేస్తే ఇంక మనకి ఏముంది 15 ఈక్వల్ టు 8 + p. మనం p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి LHS ని RHS ని ఇంటర్చేంజ్ చేసినట్లయితే 8 + p ఈక్వల్ టు 15 అవుతుంది. ఈ 8 ని RHS లో ట్రాన్స్పోజ్ చేస్తే p ఈక్వల్ టు 15 - 8. దట్ ఇంప్లైజ్ p ఈక్వల్ టు 7 అవుతుంది అనమాట. therefore the value of p is 7. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం మరొకటి ఉంది, దాన్ని మీరు ఓన్ గా ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 5th one. If a and b are -2, -2 and 2, -4 respectively, find the coordinates of p such that AP equal to 3/7 of AB and P lies on the line segment AB. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినది ఏంటంటే AB అనే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది AB. దీని కోఆర్డినేట్స్ ఇచ్చారు. ఇది -2, -2, B 2, -4. దీని మధ్యలో ఒక చోట P అనే పాయింట్ ఉందన్నమాట. P అనే పాయింట్. ఓకే, ఇక్కడ కండిషన్ ఏంటంటే గివెన్ AP యొక్క లెంత్ ఏబిలో 3/7th పార్ట్ ఉందన్నమాట. 3/7 ఆఫ్ AB. అంటే దీని అర్థం ఏంటి, ఏబిని మొత్తం 7 యూనిట్స్ చేసినట్లయితే అందులో 3 యూనిట్స్ తర్వాత P ఉందన్నమాట. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 యూనిట్స్ ఉంది. అట్లాగే ఈ మొత్తం ఎంత ఉంది 7 యూనిట్స్ ఉంది. అప్పుడు మనం P నుంచి B వరకు ఉన్న డిస్టెన్స్ చెప్పొచ్చు కదా, ఎన్ని యూనిట్స్ ఉంటుంది. ఈ 7 లోంచి 3 మైనస్ చేస్తే 4. అంటే ఇక్కడ P అనే పాయింట్ ఏబిని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందన్నమాట, 3:4 రేషియోలో డివైడ్ చేస్తుందన్నమాట. కాబట్టి మనం సెక్షన్ ఫార్ములా ఉపయోగించి ఏబిని 3:4 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు సరిపోతుంది అన్నమాట. ఓకే, దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అనమాట, ఇక్కడ 7 డివైడ్ చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ పంపిస్తే ఏమవుతుంది 7AP ఈక్వల్ టు 3AB అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏపీకి 7 టైమ్స్ ఏబికి 3 టైమ్స్ కి ఈక్వల్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే 7AP ఈక్వల్ టు 3 ఇంటూ ఏపీని ఎట్లా రాయొచ్చు, AP + PB అని రాయొచ్చు. దట్ ఇంప్లైజ్ 7AP ఈక్వల్ టు 3AP + 3PB. ఈ 3APని మనం LHS లా ట్రాన్స్పోజ్ చేస్తే 7AP - 3AP = 3PB అవుతుంది అన్నమాట. 7 లోంచి 3 ఈ రెండు లైక్ టర్మ్స్ కదా, మైనస్ చేస్తే 4AP ఈక్వల్ టు 3PB అవుతుంది. ఈ PB నేమో LHS లోకి 4 నేమో RHS లోకి ట్రాన్స్పోజ్ చేస్తే AP/PB ఈక్వల్ టు 3/4 అవుతుంది అన్నమాట. ఇప్పుడే చెప్పుకున్నా కదా, అంటే దట్ మీన్స్ P డివైడ్స్ AB ఇన్ ద రేషియో 3:4. దట్ మీన్స్ therefore P డివైడ్స్ AB ఇన్ 3:4 రేషియో అన్నమాట. ఓకే, మనం సెక్షన్ ఫార్ములా ఆల్రెడీ తెలుసు కదా. ఓకే, P x, y ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి m1x2 + m2x1 m1 + m2. నెక్స్ట్ m1y2 + m2y1 m1 + m2. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే m1 అంటే ఇక్కడ ఎంత మనకి 3, m2 అంటే 4, అంటే 3 ఇంటూ ఇక్కడ x2 ఎంత మనకి 2 + 4 ఇంటూ x1 ఎంత -2 3 + 4. నెక్స్ట్ 3 ఇంటూ ఇక్కడ y2 అంటే ఎంత మనకి -4 + 4 ఇంటూ y1 అంటే -2
by 3 plus 4 అన్నమాట. This equal to 3 2s are 6 plus into minus minus 4 2s are 8 by 7 3 4s are 12 minus ఉంది కదా minus 12 4 2s are 8 by 7 ఒకటి ప్లస్ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదండి మైనస్ 2 by 7 రెండు మైనస్లు కాబట్టి యాడ్ చేస్తే మైనస్ 20 by 7 therefore ఇక్కడ మనకి p యొక్క కోఆర్డినేట్స్ ఏంటన్నమాట మైనస్ 2 by 7 అండ్ మైనస్ 20 by 7 therefore px comma y equal to minus 2 by 7 comma minus 20 by 7 అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ sixth one. In what ratio does the point minus 4 comma 6 divides the line segment joining the points a minus 6 comma 10 and b 3 comma minus 8? ఇంతకు ముందు x యాక్సిస్ అనే ప్రాబ్లం చేసాం కదా అదే మోడల్లో చేస్తాం. ఈ పాయింట్ ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందని అడుగుతున్నారు. ఇక్కడ రేషియో తెలియదు కాబట్టి దాన్ని m1:m2 అనుకుందాం. లెట్ ఆ పాయింట్ ఏంటి minus 4 comma 6 divides AB in the ratio m1:m2. ఓకే ఇప్పుడు మనం px అంటే సెక్షన్ ఫార్ములా x, y ఫార్ములా ఏంటి m1x2 ప్లస్ m2x1 by m1 plus m2 m1y2 plus m2y1 by m1 plus m2. ఇక్కడ ఏంటిది px y ఏంటి మైనస్ 4 comma 6 అన్నమాట ఈక్వల్ టు m1 ఇంటూ ఇక్కడ x2 ఎంత 3 ప్లస్ m2 ఇంటూ x1 అంటే మైనస్ 6 బై m1 ప్లస్ m2 m1 ఇంటూ ఇక్కడ y2 ఎంత అంటే మైనస్ 8 ప్లస్ m2 ఇంటూ y1 అంటే 10 బై m1 ప్లస్ m2. సింప్లిఫై చేసినట్లయితే మైనస్ 4 comma 6 ఈక్వల్ టు 3m1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6m2 by m1 plus m2 minus 8m1 plus 10m2 by m1 plus m2. ఇంకెంతకు మించి దీన్ని సింప్లిఫై చేయలేం కదా మనకి 2 పాయింట్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు అందులో x కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటాయి అలాగే y కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటాయి అంటే దట్ ఇంప్లైజ్ మైనస్ 4 ఈక్వల్ టు దేనికి సమానం అవుతుంది 3m1 minus 6m2 by m1 plus m2 కి ఈక్వల్ అవుతుంది అండ్ 6 దేనికి సమానం అవుతుంది మైనస్ 8m1 ప్లస్ 10m2 by m1 plus m2 అవుతుంది అన్నమాట. ఈ రెండిట్లో ఏ ఒక్క దాన్ని మనం సింప్లిఫై చేసినా సరే మనకు కావాల్సిన రేషియో వచ్చేస్తుంది. ఈ m1 plus m2 ఇక్కడ RHS లో డివైడ్ చేస్తుంది కాబట్టి LHS లో ట్రాన్స్పోజ్ చేస్తే ఈ మైనస్ 4 ని మల్టిప్లై చేస్తుంది అంటే m1 plus m2 ఈక్వల్ టు 3m1 minus 6m2. ఓకే మల్టిప్లై చేసాం అనుకోండి మైనస్ 4m1 మైనస్ 4m2 అవుతుంది ఈక్వల్ టు 3m1 minus 6m2 అవుతుంది అన్నమాట. ఓకే m1 లన్నిటిని LHS లోకి m2 ల టర్మ్స్ ఏమో RHS లోకి ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి దట్ ఇంప్లైజ్ ఇక్కడ m1 మైనస్ 4m1 ఉంది అలాగే 3m1 మనం LHS లోకి తీసుకొస్తే మైనస్ 3m1 అవుతుంది ఈక్వల్ టు నెక్స్ట్ ఆల్రెడీ RHS లో మైనస్ 6m2 ఉంది ఈ LHS లో ఉన్న మైనస్ 4m2 ని మనం RHS లో తీసుకొస్తే ఏమవుతుంది ప్లస్ 4m2 అవుతుంది అన్నమాట. ఇక్కడ రెండింటికి ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే మైనస్ 7m1 ఈక్వల్ టు ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 2m2 అవుతుంది. బోత్ సైడ్స్ మైనస్ ఉంది కాబట్టి కట్ చేసినట్లయితే మనకి 7m1 ఈక్వల్ టు 2m2 అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ 7 ఏమో LHS లోకి RHS లోకి m2 నేమో LHS లోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే m1 by m2 ఈక్వల్ టు 2/7 అవుతుంది. దట్ ఇంప్లైజ్ m1 is to m2 ఈక్వల్ టు
2:7 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏపీని -4,6 అనే పాయింట్ 2:7 రేషియోలో డివైడ్ చేస్తుంది అనమాట. మనం ఫార్ములాని ఏది వాడాలి అని తెలిసినట్లయితే ఈ కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్న ఏ ప్రాబ్లమ్నైనా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.